హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను సిద్దిగాని సుదర్శన్. కాశ్మీర్ ఈ పేరు ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. కారణాలు అనేకం. పర్యాటకంగా కావచ్చు, పహల్గామ్ పరంగా కావచ్చు. భారత్ పాకిస్తాన్ అనే మాట వస్తే దాని మధ్యలో వినిపించే పేరే కాశ్మీర్. ఇంతకు భారత్ పాకిస్తాన్ దేశాలకు కాశ్మీర్ పంచాయతీ ఎందుకు వచ్చింది? అసలు కాశ్మీర్ ఎవరిది? భారతదేశానికి దానిపై హక్కుందా, పాకిస్తాన్కు ఉందా? కాశ్మీర్ కథ ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. లో బ్రిటిష్ విభజన తర్వాత కాశ్మీర్ రాష్ట్రం భారత్ లేదా పాకిస్తాన్లో చేరాలని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మహారాజా హరిసింగ్ భారతదేశంలో చేరడం, పాకిస్తాన్ నుంచి దాడులు మరియు కాశ్మీర్లో ముస్లిం బహుళ జనాభా వల్ల ఈ వివాదం మొదలైంది. రెండు దేశాలు 1947, 1965, 1971, 1999లో యుద్ధాలు చేశాయి. భారత్ కాశ్మీర్ను తన అవిభాజ్య భాగంగా పరిగణిస్తుంది. 1947లో మహారాజా హరిసింగ్ సంతకం చేసిన చేరిక ఒప్పందం ఆధారంగా పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ కాశ్మీర్ యొక్క ముస్లిం బహుళ జనాభా కారణంగా తమదిగా పేర్కొంటుంది. ఇక చైనా ఆక్సాయ్ చిన్ను నియంత్రిస్తుంది. లక్షలాది మంది మరణించారు. 1947 నుంచి 80,000కు మించిన మరణాలు నమోదయ్యాయి. 2016 అల్లర్లు 16,000 కోట్ల రూపాయల నష్టాన్ని, 2019లో ఆర్టికల్ 370 రద్దు 17,878 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించాయి. పర్యాటక రంగం, వాణిజ్యం కూడా తగ్గిపోయాయి. కాశ్మీర్ సంఘర్షణ భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఒక సంక్లిష్టమైన దీర్ఘకాలిక సమస్య. ఇది 1947 నుంచి ఇవాల్టి వరకు రాజకీయ, మతపరమైన మరియు భౌగోళిక అంశాలతో కూడుకున్నది. ఈ నివేదిక ఈ వివాదం యొక్క కారణాలు, యాజమాన్యం, నష్టాలు, కాశ్మీరీ ప్రజల అభిప్రాయాలు మరియు చరిత్రను వివరిస్తుంది. 1947లో బ్రిటిష్ భారత విభజన తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ స్వతంత్రం పొందాయి. ఇది ముస్లిం బహుళ పాకిస్తాన్ మరియు హిందూ బహుళ భారత్గా విభజించబడింది. జమ్మూ కాశ్మీర్ ముస్లిం బహుళ జనాభా కలిగిన రాజ్యం. హిందూ మహారాజా హరిసింగ్ పాలనలో ఉంది. మహారాజా మొదట స్వాతంత్రం కోరుకున్నారు, కానీ పాకిస్తాన్ నుంచి గిరిజనుల దాడుల భయంతో భారత్లో చేరడానికి 1947లో ఒప్పందం చేశారు. ఈ నిర్ణయం పాకిస్తాన్ను రెచ్చగొట్టింది. ఫలితంగా 1947-48లో మొదటి భారత పాకిస్తాన్ యుద్ధం జరిగింది. యునైటెడ్ నేషన్స్ మధ్యవర్తిత్వంతో యుద్ధం ముగిసింది. కాశ్మీర్ LOC ద్వారా విభజించబడింది. భారత్ ఎక్కువ భాగాన్ని, పాకిస్తాన్ తక్కువ భాగాన్ని నియంత్రిస్తుంది. కాశ్మీర్ వివాదం రెండు దేశాల మధ్య శాంతిని దెబ్బతీసింది. 1965లో రెండవ యుద్ధం జరిగింది. ఇది పాకిస్తాన్ భారత నియంత్రిత కాశ్మీర్లోకి చొచ్చుకొని వచ్చినందువల్ల జరిగింది. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర యుద్ధం సమయంలో కాశ్మీర్ సమస్య మళ్లీ ఉద్భవించింది. ఫలితంగా సిమ్లా ఒప్పందం 1972 LOCని ధృవీకరించింది. 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులు భారత నియంత్రిత ప్రాంతంలోకి చొచ్చుకొని వచ్చారు. ఇది తీవ్రమైన సంఘర్షణకు దారితీసింది. ఈ యుద్ధాలు కాశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయి. రెండు దేశాల మధ్య అవిశ్వాసాన్ని పెంచాయి. 2019లో భారత్ ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఇది పాకిస్తాన్తో ఉద్రిక్తతలను పెంచింది. 2025లో ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది, ఎక్కువగా భారతీయ పర్యాటకులు మరణించారు. భారత్ ఈ దాడిని పాకిస్తాన్ మద్దతు ఇచ్చిందని ఆరోపించింది. అయితే ఆపరేషన్ సింధూర్ కింద పాకిస్తాన్ ఆజాద్ కాశ్మీర్లో వైమానిక దాడులు చేసింది. పాకిస్తాన్ ఈ ఆరోపణలను తిరస్కరించి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. యునైటెడ్ స్టేట్స్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగింది, కానీ సమస్యలు పరిష్కారం కాలేదు. కాశ్మీర్ సంఘర్షణ లక్షలాది మంది జీవితాలను బలిగొంది. భారత భద్రతా దళాలు మరియు పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాదులు హత్యలు, అత్యాచారాలు మరియు అదృశ్యాలతో సహా మానవ హక్కుల ఉల్లంఘనలకు ఆరోపణలు ఎదుర్కొన్నారు. 1990లో కాశ్మీరీ పండిట్లు, హిందూ మైనారిటీ లోయ నుంచి బలవంతంగా వలస వెళ్లవలసి వచ్చింది. ఆర్థికంగా కాశ్మీర్ పర్యాటక రంగం, వాణిజ్యం తగ్గాయి. 2016 అల్లర్లు 16,000 కోట్ల రూపాయలు,
2019లో ఆర్టికల్ 370 రద్దు 17,878 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగింది. కాశ్మీర్ లోయలో ముస్లిం బహుళ జనాభా భారత పాలనపై అసంతృప్తితో స్వాతంత్రం లేదా ఎక్కువ స్వయం ప్రతిపత్తి కోరుకుంటుంది. జమ్మూ, లడఖ్లో హిందూ బౌద్ధ జనాభా భారత్లో ఉండాలని కోరుకుంటుంది. పాకిస్తాన్ నియంత్రిత కాశ్మీర్లో కొందరు పాకిస్తాన్తో, కొందరు స్వాతంత్రం కోరుకుంటున్నారు. 2010లో చాథం హౌస్ సర్వే ఈ వైవిధ్యాన్ని చూపించింది. శాంతి కోసం సాధారణ కోరిక ఉన్నప్పటికీ రాజకీయ పరిష్కారాలు భిన్నంగా ఉన్నాయి. అంతర్జాతీయ దృక్పథం మరియు శాంతి ప్రయత్నాలు కాశ్మీర్ సమస్య యునైటెడ్ నేషన్స్ ఎజెండాలో ఉంది. ఇది ప్రజాభిప్రాయ స్వీకరణ ద్వారా పరిష్కారం కోరింది, కానీ ఇది ఎప్పుడూ జరగలేదు. యుఎస్, చైనా, రష్యా వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేశాయి, కానీ శాశ్వత పరిష్కారం లభించలేదు. ఈ సమస్య భౌగోళిక, మతపరమైన మరియు జాతీయ గర్వం అంశాలతో సంక్లిష్టంగా ఉంది. మానవ నష్టాలు 1947 నుంచి 80,000కు మించిన మరణాలు. ఇందులో పౌరులు, సైనికులు, మిలిటెంట్స్ ఉన్నారు. ఆర్థిక నష్టాలు 2016 అల్లర్లు 16,000 కోట్ల రూపాయలు. 2019లో ఆర్టికల్ 370 రద్దుతో 17,878 కోట్ల రూపాయల నష్టం. కాశ్మీరీ అభిప్రాయం స్వాతంత్ర్యం, పాకిస్తాన్తో చేరడం, భారత్తో ఉండడం వంటి భిన్న కోరికలు. కాశ్మీర్ సంఘర్షణ కేవలం భౌగోళిక వివాదం కాదు, ఇది మానవ సమస్య. ఇది లక్షలాది మంది జీవితాలను, ఆర్థిక స్థితిని మరియు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసింది. శాంతి కోసం కాశ్మీరుల ఆకాంక్షలు, అంతర్జాతీయ చట్టం మరియు రెండు దేశాల మధ్య విశ్వాసం అవసరం. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.